సరే. అరే కళ్యాణి, నువ్వు లోపల పోరా, అమ్మతో మాట్లాడతలేను. నేనెందుకు లోపలి వారు బావా? ఏమన్నా ఉంటే ఇక్కడనే చెప్పు, నేను కూడా వినాలి కదా. అరే మేమిద్దరం మాట్లాడుకునేదిరా, నువ్వు వినాల్సిన అవసరం లేదురా. అదేంది బావా, నాకు అవసరం లేదంటే ఏంది? ఇప్పుడు మీ విషయాలన్నీ అక్కకి ఎట్లా అవసరం ఉంటాయో గణేష్ విషయాలు కూడా నాకు కూడా అట్లనే అవసరం కదా. అసలు మీకు ఇక్కడ నేను మడతలుగా నిల్చోలే, గణేష్ కి భారీగా నిల్చున్నా. ఆయనకి మీ మీద వాళ్ళ అమ్మ మీద నమ్మకం లేకనే నన్ను ఇక్కడ ఉండమన్నాడు. అసలుకే మేము 20 లక్షలు పెడతాను, గట్టిగేం లేదు కదా. ఏంది, నా తమ్ముడికి నా మీద నమ్మకం లేదా? మీరే 20 లక్షలుగా నేను కూడా పెడుతున్నారా? అసలు మీరు ఏం మాట్లాడతారు, అసలు ఏం ఉద్దేశంతో మాట్లాడతారు ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఉద్దేశం ఏం లేదు బావా, మీరు పైసలు ఇంట్లో ఇచ్చినట్టే ఇచ్చి మాకు తెలియకుండా దాచిపెట్టుకున్నారు కదా. మీ తమ్ముడు అంటే మీకు తెలిసే దాచిపెట్టుకున్నాడు, ఆయనకు తెలియకుండా మీరు ఇవన్నీ ఎత్తాలని మాకు అనుమానం అంతే. మళ్ళా మీరు ఒక దాచిపెట్టుకున్నాడేనో బయటికి ఏమన్నా అప్పులు ఇత్తాల్లో ఆయనకు ఉంటది కదా బాధ. ఒక తమ్ముడుగా ఎవరికైనా ఉంటది కదా బావా, ఆ ప్లేస్ లో మీరున్నా అంతే కదా. అందుకని మాకు అట్లా అనిపించింది అని. సో అందుకే నమ్మకం లేక నన్ను ఇక్కడ ఉంచిపోయిండు మీ దగ్గర. ఏమైనా ఉంటే డైరెక్ట్ గా ముఖం మీద చెప్పు బావా, అంతేగాని ఇట్లా చాటుకు దాక్కొని చేసుడు ఎందుకు? అరే ఏందే నువ్వు అంత ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? అదేం లేదురా, వాడికి ఏ అనుమానాలు లేవు. గణేష్ గారు దీన్ని ఎందుకు తోలుతారా? అది ఉత్తగానే నా పక్క పొంటి నిలబడ్డది. తమ్ముడు అట్లా అనుకోర్రా, ఏదైనా మన మంచి కోసమే కొడుక. నాకే నువ్వు ఇప్పుడే లోన్ తీసుకొని భూమి కొంటానంటే మరి రేపు ఇల్లు కడటానికి ఎట్లరా? మళ్ళీ లోన్ తీసుకునే అవకాశం ఉండదు. 4 తీర్ల ఆలోచనలు వచ్చి ఒక కొడుకుగా తల్లిగా నేను అడగాలని అడుగుతాను అంతే. ఆమె అంటుంది అమ్మా, తమ్మునికి నా మీద నమ్మకం లేదని. ఒరేయ్ ఇదంతా కాదురా, దాని మాటలేం పట్టించుకోకు. నిజంగా నువ్వేమన్నా పైసలు దాచిపెట్టుకుంటే నాతో చెప్పు బిడ్డ, ఏదున్నా కుల్ల చెప్పు. సరే అమ్మా, నీకు అన్ని తర్వాత చెప్తాను, ఇప్పుడు నేను పోతున్నా. బావా అదేంది, ఏమన్నా ఉంటే ఇక్కడనే చెప్పురి, మళ్ళా నేను లేనప్పుడు వచ్చి మాట్లాడితే ఎట్లా? అమ్మా నీకు తర్వాత చెప్తానా, ఇప్పుడు నేను పోతున్నా. బావా